మిత్రమా, ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా ఉండే ఒక దేశం గురించి, ఆ దేశం యొక్క డిజిటల్ సైనికుల గురించి తెలుసుకుందాం. ఆ దేశమే ఉత్తర కొరియా, నార్త్ కొరియా. ఆ దేశం తన అణు కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి మరియు తమ నియంతకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని బెదిరించడానికి సైబర్ దాడులను ఎలా ఉపయోగిస్తుందో చూద్దాం. ఈ హ్యాకర్లు ఎంత ప్రమాదకరమంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు కూడా వీరిని చూసి వణికిపోతున్నాయి. ఇప్పుడు ఉత్తర కొరియా గురించి మాట్లాడుకుందాం. ఎక్కడైతే కిమ్ జోంగ్ ఉన్ అనే నియంత పాలన నడుస్తుందో అక్కడ సాధారణ ప్రజలకు స్వేచ్ఛ అనేది అస్సలు ఉండదు. ఈ దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రభుత్వాన్ని లేదా నాయకుడిని విమర్శిస్తే చిన్న తప్పు చేసినా కూడా శిక్ష మరణశిక్షే. ఉత్తర కొరియా జీడీపీ కేవలం $48 బిలియన్ మాత్రమే. ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎంతో తక్కువ. అయినా సరే ఈ దేశం తన ఆదాయంలో సగానికి పైగా సైన్యం మీద, ముఖ్యంగా అణు కార్యక్రమాల మీద ఖర్చు చేస్తుంది. ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదు. ప్రతిదీ ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇలాంటి కఠిన నియంత్రణ ఉన్న దేశం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైబర్ దాడులకు ఎలా నాయకత్వం వహిస్తుంది అనేది ఆశ్చర్యం కలిగించే విషయం. ఉత్తర కొరియా హ్యాకర్ల గురించి ప్రపంచానికి గట్టిగా తెలిసింది 2014 సంవత్సరంలో జరిగిన ఒక పెద్ద సంఘటనతో. అది సోనీ పిక్చర్స్ కంపెనీ మీద జరిగిన సైబర్ దాడి. దీనికి కారణం ఒక సినిమా, ది ఇంటర్వ్యూ అనే సినిమా. ఈ సినిమా కథ ఏంటంటే, అమెరికాకు చెందిన 2 రిపోర్టర్లు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ను ఇంటర్వ్యూ పేరుతో కలవడానికి వెళ్లి చివరకు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. సినిమాలో కిమ్ జోంగ్ ఉన్ హత్య దృశ్యం కూడా ఉంటుంది. తమ నాయకుడిని చంపే దృశ్యాన్ని సినిమాగా తీయడాన్ని ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సినిమాను విడుదల చేస్తే అమెరికాపై తీవ్ర చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి UN ని కూడా హెచ్చరించింది. నవంబర్ 2014లో సోనీ పిక్చర్స్ ఉద్యోగులు కంపెనీ సర్వర్లు హ్యాక్ అయినట్లు గుర్తించారు. వారి స్క్రీన్లపై హ్యాక్డ్ బై #GOP అనగా గార్డియన్స్ ఆఫ్ పీస్ అని సందేశం కనిపించింది. ఈ GOP గ్రూప్నే లాజరస్ గ్రూప్ అని కూడా అంటారు. వీరు ఉత్తర కొరియా ప్రభుత్వం చేత నడపబడుతున్న హ్యాకర్ల బృందం అని ఆ తరువాత వెల్లడయింది. హ్యాకర్లు సోనీ కంపెనీకి చెందిన వేలాది ఫైళ్లను దొంగిలించారు. అందులో విడుదల కాని సినిమాలు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ల ఈమెయిల్స్, ఉద్యోగుల జీతాల వివరాలు వంటి చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. హ్యాకర్లు తమ డిమాండ్స్ ని ఒప్పుకోకపోతే ఈ డేటాని ప్రపంచానికి విడుదల చేస్తామని బెదిరించారు. సోనీ మొదట్లో ఈ బెదిరింపులను పట్టించుకోలేదు. దీంతో హ్యాకర్లు పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇస్తున్న వివరాలు, ఇతర అంతర్గత సంభాషణలు వంటి గోప్యమైన సమాచారాన్ని లీక్ చేశారు. ఆ తరువాత హ్యాకర్లు చేసిన బెదిరింపు అమెరికాను తీవ్రంగా కలవరపరిచింది. ది ఇంటర్వ్యూ సినిమాను ప్రదర్శించే ఏ థియేటర్లోనైనా 9/11 తరహా దాడులు చేస్తామని హ్యాకర్లు బెదిరించారు. ఈ తీవ్రమైన బెదిరింపుతో అమెరికాలోని చాలా థియేటర్స్ ఆ సినిమాను ప్రదర్శించడానికి భయపడి వెనక్కు తగ్గాయి. దాంతో సోనీ పిక్చర్స్ సినిమా విడుదలను నిలిపివేయక తప్పలేదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీనిపై స్పందించారు. ఏ దేశ నియంత కూడా అమెరికాలో సెన్సార్షిప్ విధించకూడదు, సినిమా విడుదల నిలిపివేయడం సరికాదు అని సోనీ పిక్చర్స్ ను విమర్శించారు. చివరకు క్రిస్మస్ రోజున సుమారు 300 స్వాతంత్ర్య థియేటర్లలో మరియు ఆన్లైన్లో ఈ సినిమాను విడుదల చేశారు. ఉత్తర కొరియా తాము ఈ హ్యాకింగ్లో పాల్గొనలేదని చెప్పినప్పటికీ అమెరికా అధికారులు మాత్రం ఉత్తర కొరియానే బాధ్యురాలని తేల్చారు. అందుకు ముఖ్య కారణాలైతే ఇవి. హ్యాకర్లు డబ్బు అడగకుండా కేవలం సినిమా విడుదల ఆపమని మాత్రమే అడిగారు. తమ నాయకుడి గౌరవాన్ని కాపాడడానికి ఇలా చేసేది ఉత్తర కొరియా తప్ప మరెవరూ ఉండరని అమెరికా భావించింది. ఈ దాడిలో ఉపయోగించిన సైబర్ టూల్స్ అంతకుముందు 2013లో దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా చేసిన దాడుల్లో వాడిన టూల్స్ తో సరిగ్గా సరిపోయాయి. ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ పై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. అందుకే ప్రభుత్వానికి తెలియకుండా అక్కడి IP అడ్రస్ల నుంచి ఇంత పెద్ద దాడి జరగడం అసాధ్యమని FBI డైరెక్టర్ స్పష్టం కూడా చేశారు. ఈ సైబర్ దాడులు సోనీ పిక్చర్స్ తో ఆగలేదు. 2016లో బంగ్లాదేశ్లోని ఒక బ్యాంక్ పై సైబర్ దాడి చేసి దాదాపు $1
బిలియన్ దొంగలించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనూ ఉత్తర కొరియా హ్యాకర్ల లింక్ ఉందని తేలింది. ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకోవడానికి ఈ సైబర్ దాడులను ఒక ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడం వల్ల డబ్బు సంపాదించడానికి ఇది వారికి ఒక ముఖ్యమైన దారిగా మారింది. ఆఖరిగా లాజరస్ గ్రూప్ అనేది ఉత్తర కొరియా ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన హ్యాకింగ్ గ్రూప్స్ లో ఒకటి. ఈ గ్రూప్ కేవలం ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ నే కాక బ్యాంక్స్ ని, ఇతర ప్రభుత్వ సంస్థలను కూడా టార్గెట్ చేస్తూ తమ దేశ నియంతృత్వ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఈ హ్యాకర్లు ప్రపంచానికి ఒక పెద్ద ముప్పుగా మారారు. మిత్రమా, విన్నారు కదా, సైబర్ ప్రపంచంలో నార్త్ కొరియా లాజరస్ గ్రూప్ ఎంత ప్రమాదకరంగా మారిందో. ఒక దేశం సైబర్ దాడులను తమ ప్రధాన ఆయుధంగా ఎలా వాడుకుంటుందో ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. ఇలాంటి హ్యాకింగ్ గ్రూప్స్ మన డేటాకే కాకుండా మన ఆర్థిక వ్యవస్థకు, కొన్నిసార్లు దేశ భద్రతకు కూడా ఎంత పెద్ద ముప్పు తెస్తాయో అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడూ ఒక అడుగు ముందుకుండాలి. మన డిజిటల్ ప్రపంచాన్ని మనం సురక్షితంగా ఉంచుకోవాలంటే ఎథికల్ హ్యాకింగ్ జ్ఞానం ఎంత అవసరమో మీకు అర్థమై ఉంటుంది అని ఆశిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ స్నేహితులు మరియు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలనుకునే వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ సైబర్ ప్రపంచంలో ఒక హీరో కావాలంటే మన ఛానల్ కి కనెక్ట్ అయి ఉండండి. తరువాత కలుద్దాం. కీప్ హ్యాకింగ్, కీప్ లెర్నింగ్, కీప్ సేఫ్. జై హింద్.